నమస్కారం నమిత న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని డొక్క మాణిక్యవర ప్రసాద్ విమర్శలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పెట్టిన శ్వేతపత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. యనమల. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. తాము అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలలో సాక్షి వక్రీకరించిందని ఆరోపించారు. సాక్షితో పాటు వారి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని అన్నారు. జగన్తో పాటు సాక్షి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల కమిటీ నోటీసులు ఎదుర్కోక తప్పదని యనమల స్పష్టం చేశారు. సభా హక్కుల కమిటీ ఏర్పడవగానే శ్వేతపత్రాల్లోని అంశాలను వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఆ విధంగా శ్వేతపత్రాలను కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది, కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది. కౌన్సిల్లో వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు సభ్యులు. అదేవిధంగా అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఉన్నారు, జగన్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే, డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని తెలుగుదేశం పార్టీ నేత డొక్క మాణిక్యవర ప్రసాద్ విమర్శలు గుప్పించారు. కాంప్లెక్స్లో కమాండర్ల సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు, కుతంత్రాలకు ప్రణాళికలు రచిస్తారని ఆరోపించారు. కాంప్లెక్స్లో జగన్ సుప్రీం కాదు, ఆయన్ను మించిన వారు ప్యాలెస్లో ఉన్నారు. సుప్రీం కమాండర్కు మధ్యవర్తిలా జగన్ వ్యవహరిస్తారు అని డొక్క ఆరోపించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రాలపై అబద్ధాలు మాట్లాడారని డొక్క మండిపడ్డారు. మాట్లాడాడు కానీ వాస్తవం ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది. దాన్ని రకరకాల సంస్థలు వెరిఫై చేస్తారు. 2 గంటల పైచీలకు మొట్టమొదటిసారి 5 సంవత్సరాల చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక రూమ్లో దాక్కున్న వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోగానే తనకి మైండ్లోంచి దిగొచ్చి నిన్న 2.5 గంటలు అబద్ధాలు మాట్లాడలేక చాలా మాటలు తడబడి పడ్డాయి. చాలా తప్పులు మాట్లాడాడు. ఆ మాట కూడా స్పష్టంగా రావట్లే. అంటే అబద్ధాలు చెప్పడం కూడా ఆయనకి
తడబాటు పడ్డాడు అబద్ధాలు చెప్పడంలో. అంత అబద్ధాలు చెప్పాల్సిన పని ఏముంది? వాస్తవంగా ఉన్న విషయాలు ఒప్పుకోండి, లేదంటే మీరు బాగు చేయండి, నేను చేయలేకపోయాను మీరు చేయండి అని చెప్పండి. నువ్వు చేయలేదనే కదా ప్రజలు రిజెక్ట్ చేసింది నిన్ను. ఆ విషయాన్ని ఒప్పుకోవటానికి ఎందుకు వెనకడుగు వేస్తావు? నువ్వు వాస్తవంగా అసలు ప్రజల చేత ఎలక్ట్ అయిపోయిన ఎమ్మెల్యేవి నువ్వు. నీకు నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు అటాక్ చేయి, సమాధానం చెప్పు. అసెంబ్లీని విస్మరించి నీ ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారా? ధర్మం అనేది ఎలక్టెడ్ మెంబర్స్కి. నీకు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉందా నీకు? నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు గౌరవ సభ్యుడు ఎలక్ట్ అయ్యావు. నువ్వు రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు వచ్చి ఆ అసెంబ్లీలోనే మీకున్న డిఫెన్స్ ఏంటో మీరు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ప్రజాస్వామ్యంలో అది వాంఛనీయం కాదు, అది రాజ్యాంగ వ్యతిరేకం. మీ ప్యాలెస్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది. రాజ్యాంగంలో అసెంబ్లీ చాలా పవిత్రమైన ఇన్స్ట్రుమెంట్. అసెంబ్లీని బాయ్కాట్ చేసి అసెంబ్లీ జరుగుతుంటే ప్యారల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పెట్టిన శ్వేతపత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని, అసెంబ్లీ సాక్షిగా ఆయన తప్పుడు లెక్కలు చూపించారని ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన టీడీపీ ప్రభుత్వ ఆర్థిక శ్వేతపత్రంపై కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై ఇచ్చినది శ్వేతపత్రమా, నాకు పత్రమా? చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ ఇచ్చి చేతులు ఎత్తివేసినట్టు ఉంది. చంద్రబాబు సూపర్ 6 డకౌట్ అయినట్టుంది. ప్రజల ఆశలు నీరుగార్చేలా ఆయన వైట్ పేపర్ ఉంది అని బుగ్గన అన్నారు. అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు? 30వ పేజీలో ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటు అటులో మాట్లాడాలంటే 2,50,000 కోట్లు, 1,000 కోట్లు ఇటు అటు అనుకోండి, 2,50,000 కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అదేది? సహజమైన మామూలు పరిపాలన అంటే మీ స్కీములు ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్ పెన్షన్స్, విద్యుత్తుకు సంబంధించిన సబ్సిడీ, పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ, మినిమం ఆరోగ్యశ్రీ, డయటు, ఎండిఎం, అంగన్వాడీ, సెంట్రలీ అసిస్టెడ్ స్టేట్ ప్లాను, ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే. అయితే 2,40,000 కోట్లు మీకు ఆదాయం ఉంది. 10,000 కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు, భత్యాలు, అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే 10,000 కోట్ల అప్పు ఉంది, తక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది, నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేందుందండి పార్ట్నర్షిప్? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో? పార్ట్నర్షిప్. ప్రజలు వెయిట్ చేస్తున్నారు, వేచి అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు, ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1,500 ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తారన్నారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్పది రోజు. దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావడం నాకు చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో నుంచి, రాష్ట్రాల్లో నుంచి, అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడి నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ,
లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమ్మీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో అందరి స్టేక్ హోల్డర్స్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ రిలేటెడ్ ఉన్న అందరి స్టేక్ హోల్డర్స్, హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిందన్నారు. కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని మోదీ వద్దకు తీసుకువెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, మీరు హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ నుండే ప్రాతినిధ్యం వహించి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ అనేటువంటి ఒక విశ్వ నగరం, చారిత్రాత్మక హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కేంద్రం. ఈ రోజు దేశంలో టూరిజం మంత్రిగా కూడా మీరు ఒక్క రూపాయి తీసుకురాలే. ఆనాడు స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్చారు. ఆనాడు కరీంనగర్ అవసరం ఉండే కాబట్టి మార్చారు. కానీ హైదరాబాద్ అదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు, లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా, టూరిజం ద్వారా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ధి చేయడానికి ఒక రూపాయి తీసుకురాలే. ఇవాళ అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్ కింద గానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి గానీ మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనేటువంటి మాట ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి గానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరు కూడా బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఏసి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా 5 గంటల సమయం పడుతుంది. నిన్న 65,980 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 27,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.21 కోట్లుగా లెక్క తేలింది. ఇల్లు కూడా ఇక్కడ పెట్టి
రాయదుర్గంలో భారీగా గోవా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ వెల్లడించారు. పట్టణంలో శుక్రవారం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలను వెల్లడించారు. జిల్లా విభాగానికి చెందిన DTF ఇంటెలిజెన్స్ రాయదుర్గం సెబ్ టీంలో దాడులు నిర్వహించగా ఉడేగూలం హైవే వద్ద ఐచర్ వాహనంలో పట్టుబడిందన్నారు. 147 బాక్సులు గోవా మద్యం, 7,496 కిలోల కేబుల్ బాక్సులు ఐచర్ వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టడీ చేసి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని దృష్ట్యా సబ్ పోలీసు అధికారులందరితో సమన్వయం చేద్దాం. స్ట్రెంథనింగ్ ఆఫ్ ది చెక్ పోస్ట్, స్ట్రెంథనింగ్ ఆఫ్ ది వెహికల్ చెకింగ్ తప్పకుండా రీఆర్గనైజ్ చేయడం అనేది. సో వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇప్పుడు 4,52,000 అన్నారు కదా సార్ మద్యం వేలు, అది గోవా రేట్ కట్టారా మన ఆంధ్ర రేట్? మన సర్కిల్ పరిధిలో సెబ్లో మాకు వచ్చే సమాచారం మేరకు స్టాఫ్ తక్కువ ఉంది సార్. సెబ్లో అవన్నీ కూడా ఎట్లా దానిని నెంబర్ని పెంచాలి, స్ట్రెంథన్ చేయాలి అనేది కూడా చర్య తీసుకున్నాం. సార్, ఈ లోడ్లో మద్యంతో పాటు కాపర్ వైర్ కూడా వచ్చింది. దాని విషయం ఎట్లా ఉంది? అదే మొత్తం దానిని కూడా ఇది వీళ్ళు ఆ మెటీరియల్తో పాటు దీనిని అక్రమ రవాణా చేస్తున్నారు కాబట్టి దానికి ఉపయోగించినటువంటి వెహికల్ కానీ దాన్ని తీసుకెళ్ళగలిగినటువంటి వాటి మధ్యలో ఏదైతే కాంప్రమైజ్ తీసుకుంటున్నారో వాటిని కూడా అన్నింటిలో కూడా మనం చట్ట ప్రకారం సీజర్స్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రకారం సీజ్ చేయడం జరిగింది. సో అవన్నీ దాని వాల్యూ అంతా కూడా కలుపుకుంటే దాదాపు 20 లక్షల వరకు మద్యం విలువ మాత్రం అక్రమంగా చేసి అక్కడ ఇచ్చిన దాంట్లో 4 లక్షల. సార్ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ కదా సార్, ఆ వాల్యూ లెక్కే సార్ మేము? లేదు లేదు, అక్కడిది ఎక్కడైతే ఉందో అది అంటే ఇక్కడ ఉండే దానిలో ఇప్పుడు ఆ కొన్ని బ్రాండ్స్ ఇక్కడ ఉండొచ్చు అభినందించడం, వాళ్ళకి రివార్డులు కూడా అందజేయడం, ఇలాంటి కృషి చేసినందుకు వాళ్ళని మోటివేషన్గా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటి. బొమ్మనహల్ మండలంలోని నేమకల్లు రైతన్నలను ఆదుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం విడాలని సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలు వెదజల్లే పొల్యూషన్ వల్ల పంటలు చేతికందక నష్టపోతున్న రైతన్నలను ఆదుకోవాలని కాలువ జిల్లాలో సైతం ధర్నా చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బొమ్మనహల్ మండలంలో నేమకల్ గ్రామంలో వాళ్ళ రైతు పొలాలు పూర్తిగా నష్టపోయినాయని చెప్పేసి గత 40 రోజులుగా మళ్ళీ ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వస్తారని తెలిస్తే మళ్ళీ దాదాపు సోమలాపురం నుంచి కూడా విద్యాహాల గేటు వరకు లారీలన్నీ నిలబెట్టేశారు. అక్కడంతా వాటర్ వేసేసారు. ఎప్పుడు వేయని వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీల వరకు మొత్తం నీళ్ళు వదిలేసినారు. అంటే వీళ్ళు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఫ్యాక్టరీలు నడుస్తూ ఉండేది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈరోజు రైతులు పంటలు పెట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యతిరేకం ఏమిటంటే ఇక్కడ ఎక్కడే కానీ ప్లాంటేషన్ లేదు, మెయిన్గా ప్రభుత్వ రోడ్డు లేదు. ఇప్పుడు వచ్చే అధికారులు కూడా రోడ్డు లేకుండా వచ్చే పరిస్థితి. సీసీ రోడ్లు లేవు, ప్లాంటేషన్ లేదు, నీళ్లు వదలని స్ప్రింక్లర్లు లేవు. ఎక్కడే కానీ రైన్ గంటల టైంలో నీళ్లు వదలాలి, అది కూడా లేదు. మళ్ళీ ESP రన్ చేయడం లేదు. 9 బ్లాక్ ఫిల్టర్లు ఒక్కొక్క పరిశ్రమకు ఉంటాయి, కానీ 1-2 నడిపి తూతూ మంత్రంగా కాలయాత్ర చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఈ పరిస్థితులు బట్టి మా పంటలన్నీ మీరు ఈ విధంగా ఉంటే నష్టపోతాయని చెప్పి రైతులు ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా యాజమాన్యం వీళ్ళని పట్టించుకోవడం లేదు. మళ్ళీ అధికారులు స్పందించడం లేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి చాలా గోచకరంగా ఉంది. రైతుల పరిస్థితి చెప్పుకునే బాధలు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. అధికారులే స్పందించుకోకున్నప్పుడు ఇంకెవరు స్పందిస్తారు? మళ్ళీ వివరణ అడిగాము. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అధికారి కిషోర్ గారిని వివరణ అడిగితే, లేదు నేను రాలేకపోయాను, నాకు మీటింగ్ ఉంది, మా వాళ్ళని పంపించాను అన్నాడు. మీరు రావాలి సార్, మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడ వచ్చి పంట పరిస్థితులు చూడాలి, రైతుల కష్టాలు చూడాలి. జగన్ కు పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది గనకే బటన్ నొక్కారని, బటన్ నొక్కడం అంటే భరోసా ఇవ్వడం అని, సూపర్ 6 అంటే పేద ప్రజల పీకలు నొక్కడం అని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు ఆపి పథకాలు అమలు కోసం చర్చ చేస్తే బాగుండేదన్నారు. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి, వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి, పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి
నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు. అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు, అమలు చేశారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే సూపర్ 6 పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరిత ప్రకటనలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా. నెల్లూరు రూరల్ నియోజకవర్గం చిన్న కేఎన్ఆర్ పాఠశాల సన్ సైడ్ స్లాబ్ కూలి 9వ తరగతి విద్యార్థి కొత్తపాలెం గురు మహేంద్ర మృతి చెందడంతో టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యక్షంగా పరిశీలించారు. మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అత్యంత దురదృష్టకర సంఘటన ఈరోజు ఏదైతే కేఎన్ఆర్ స్కూల్లో జరిగిందో ఇప్పటికే దీన్ని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయాను. ఆయన పోలీసు అధికారులతో అందరితో కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అధికారులతో కూడా ఎటువంటి ఉన్న దాంట్లో ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి విచారణ జరిపి బాధ్యుల్ని చర్యలు తీసుకోవాలనేది ఒక విధానం. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒక బాలుడు చనిపోయినాడో దానికి సంబంధించి తిరిగి తెచ్చే పరిస్థితి మనకు లేదు. అందుకని దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఆ సంఘటనకు సంబంధించి ఇప్పుడు డిఓ గారు కూడా కాంపెన్సేషన్ ప్రకటించారు. వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటాం. అదేవిధంగా ఇంకేదన్నా ఉంటే కూడా కన్సర్న్ అందరితో కూడా మాట్లాడి వారికి ఏమేమి కావాలో అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా వారి కుటుంబానికి ఇంకేమన్నా ఏమేమి చేయాలో కూడా రేపు ఎమ్మెల్యే గారు విజయవాడ నుంచి బయలుదేరిన అసెంబ్లీ నుంచి చూస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత వారు మంత్రి గారు అందరితో కూడా మాట్లాడి జిల్లా కలెక్టర్తో తదుపరి చర్యలు ఉంటాయని మీకు తెలియజేస్తారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తారని ఇచ్చిన హామీలు అమలు చేసి తమ నిబద్ధత చాటుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ కోరారు. శనివారం తనకు పాత ఊరిలో సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితులకు సంబంధించి 26 పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిని మాదిగలు ఓడించారని గుర్తు చేశారు. మాదిగలను మోసం చేసే విధంగా మళ్ళీ కపట ప్రేమగాన్ని చూపిస్తే ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వమైనా సరే తిరుగుబాటు చేయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా కేవలం ఎస్సీ వర్గీకరణ, దానితో పాటు మాదిగలకు సంక్షేమ పథకాలు, దానితో పాటు మాదిగలకు రాజకీయ పరంగా అవకాశాలు కల్పించే విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే ఈసారి 18 సీట్లు 25 సీట్లు అంటే 18 సీట్లు మాదిగలకు ఇచ్చి మాదిగలు ఈ రాష్ట్రంలో వెనకబడి ఉన్నారు. ఖచ్చితంగా మాదిగలకు ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయ అవకాశాలు కల్పించాలి. మాదిగలకు వెనకబడి ఉన్నటువంటి మాదిగలను ఆదుకోవాలని చెప్పేసి ఒక ముందు చూపుతోటి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని నిలదీయడానికి లేదా అన్యాయాన్ని పూర్తి చేయడానికి ఒక నాయకుడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ మరి ఆయనే స్వయంగా చెప్పారు, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మాదిగలకు కూడా న్యాయం చేస్తానని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చినటువంటి సందర్భంలో మన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మరి పార్టీకి పనిచేసి మాదిగ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని చెప్పేసి సందర్భంగా మరి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం.
మరి అదేవిధంగా దళిత సంక్షేమ పథకాలు దాదాపుగా 26 ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటే ఒక నమ్మకమని, ప్రజలను తమ యొక్క గమ్య స్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీసులు ఉన్నాయని, అయినప్పటికీ ప్రజలకు ఉత్తమమైన సర్వీసులు అందజేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి ఏలూరుకు ఒక బస్సు సర్వీసు, రాజమండ్రి నుంచి కాకినాడకు 2 బస్సుల సర్వీసులను ప్రారంభించుకున్నామన్నారు. ఆర్టీసీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను విస్తరిస్తూ ప్రయాణికుల మన్ననలు పొందుతూ ముందుకెళ్తుందన్నారు. సార్ వచ్చాను. ఈ యొక్క డిపో పరిధిలో ఈరోజు 3 సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. ఆర్ఎం గారు, డిఎం గారు, ఇతర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం, ఒక ఎమోషన్. అలాగే వారి యొక్క గమ్యస్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థలో ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందుందన్నలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే అనేకమైన సర్వీసెస్ ఉన్నాయి, కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి 1, కాకినాడకి 2 సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ని విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికుల యొక్క మన్నెలు పొందే విధంగా, అలాగే ఏదైతే సేఫ్టీ నార్మ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకెళ్తానే ఉంది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది. గత 5 సంవత్సరాలు చూస్తున్నాం, అనేక సందర్భాల్లో ఆర్టీసీ ఛార్జెస్ పెంచిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.